నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఎండాకాలం సెలవులు కావడంతో మా చెల్లెలైతే మా ఇంటికైతే రావడం జరిగిందనమాట. సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు మాత్రమే మా ఇంటికి వస్తుంది. వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు, మేమైతే కడపలో ఉంటాం కాబట్టి ఎప్పుడో రేర్గా అయితే వస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్లు అవి ఉంటే కానీ సంవత్సరంలో 2-3 మాటలు అయితే ఈసారి ఎండాకాలం సెలవులకైతే మా చెల్లెలు వచ్చి నాకు ఇష్టమైన చికెన్ పకోడా అయితే చేసి పెట్టింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. అలాగే బయట చికెన్ పకోడా బాగుంటుందా, అలాగే ఇంట్లో చేసిన చికెన్ పకోడా బాగుంటుందా, ఈ వీడియో అయితే చూడండి. మేకింగ్ ఎలా ఉందో చూడండి. ఆ సౌండ్ చూస్తూ ఉన్నా, ఆ స్మెల్ చూస్తూ ఉన్నా నాకైతే భలే అనిపించింది. అలాగే ఈ యొక్క చికెన్ పకోడా మనం చూసుకుంటే ఫ్రెష్గా చికెన్ తీసుకువచ్చి దాంట్లో ఉప్పు, కారం, అలాగే మొక్కజొన్న పిండి అవన్నీ వేసుకొని ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి, గంట పెట్టినారు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ ముక్కకు అది బాగా పట్టిన తర్వాత ఫ్రెష్గా నూనె తీసుకొని దాంట్లో అయితే చికెన్ పకోడా అయితే వేయడం జరిగింది. అలాగే బయట చికెన్ పకోడాకు ఇక్కడికి తేడా ఏంటంటే నూనె తేడా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ పకోడా చేసిన తర్వాత ఒక్కసారికే నూనె చూసుకుంటే నల్లగా అయిపోయిందనమాట. మళ్ళీ ఆ నూనెను ఏదైనా మనము చికెన్లో కానీ మటన్లో కానీ మళ్ళీ నాన్ వెజ్ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో అయితే వాడకూడదని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు. నేనైతే అక్కడ పెనుములో ఉడుకుతూ ఉండగానే నాకైతే టేస్ట్ ఎలా ఉందని చెప్పి ఒక రవ్వ ఆతృత కదా, మొత్తం తీసుకొని ఆ గిన్నె తీసుకొని అయితే తింటూ ఉన్నాను. ఒక పక్క కాలిపోతూ ఉన్నాయి. టేస్ట్ అయితే నాకు బయట కంటే కూడా ఇంట్లో చేసిన చికెన్ పకోడానే నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే బయట ఆల్వేస్ తింటూ ఉంటా కానీ బయటికి ఇక్కడికి ఎందుకో ఫ్రెష్ తాజాగా ఉన్నట్టయితే అనిపించింది. చూడండి, బాగా ఉడుకుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.